కన్యాధారణ ముహూర్తస్సు ముహూర్తమస్తు. చంపేస్తాను. ఆగు! వాడేం తప్పు చేశాడని వాడిని కొడుతున్నావు? నిజమే, కొట్టాల్సింది వీడిని కాదు. అన్నం పుణ్యం ఎరగని అమాయకురాల్ని ఈ అడ్డగాడికి కట్టబెడుతుంటే అడ్డుకునే దమ్ములు లేక సంబరం చూసినట్టు చూస్తున్నారు ఈ ఊరు జనం. అందుకు వీళ్ళని కొట్టాలి. వయసులో తనకంటే చిన్నదైనా ఒక అసహాయరాలి జీవితం బొగ్గిపాలవుతుంటే నిమ్మక నీరెత్తినట్టు నిలబడి చూస్తుంది ఈ ఆడది. అందుకు దీన్ని కొట్టాలి. ఒక ఆడపిల్లకి తల్లివై ఉండి మరో ఆడకూతురు జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడ్డావే నువ్వు. అందుకు నిన్ను కొట్టాలి. బలి చేయడం కాదురా, ఈ పెళ్లి జరిపించడం దాని బతుకి నేను ఇస్తున్న పెద్ద వరం. దాన్ని పుట్టకేంటో తెలిస్తే ఆ పని నువ్వు చేయాల్సి వస్తుంది. ఈ పెళ్లి ఆపి దానికి ఏదో గొప్ప సహాయం చేశాను అనుకుంటున్నావేమో. కాదు, కనీసం వీడైనా ఈ పెళ్లి ఒప్పుకున్నాడంటే కేవలం నా మాట కాదని లేక ఇంకా ఈ జన్మలో కులట కూతురికి పెళ్లి కాదు. ఈ వ్యభిచారి బిడ్డకు భర్త రాడు. కట్టుకథలు చెప్పావుంటే ఇది కట్టుకథ కాదురా, 18 ఏళ్ల క్రితం ఈ ఊరందరి కళ్ళెదుట జరిగిన పచ్చి నిజం. దాని తల్లి ఒక కులట, ఒక వెలయాలు, ఒక భ్రష్టురాలు. ఇంకొక ముక్క వాగావంటే ప్రాణాలు తీస్తాను. చూడగానే 2 చేతులెత్తి దండం పెట్టాలనిపించే లక్ష్మీదేవి లాంటి బిడ్డను కన్న తల్లి తప్పకుండా ఒక దేవత అయి ఉంటుంది. అలాంటి తల్లిని కులటాన్ని నిందిస్తున్నావంటే నీకు మదమైన ఎక్కువ ఉండాలి, మతైన తప్పుండాలి. మదం ఎక్కింది, మతి తప్పింది ఎవరికో ఇప్పుడే తెలుస్తాను. ఒక్క నిమిషం. చెప్పండ్రా, ఇది భర్త ఉండగానే పరాయి మగాడితో కులికిన కులట కాదా? భర్త పరువు ఈ ఊరి పరువు తీసిన విలయాలా కాదా? భర్త చేతులతోనే తాళి తెప్పించుకున్న భ్రష్టురాలా కాదా? చెప్పండి, మాట్లాడరే. విన్నావుగా, ఇప్పుడు చెప్పరా, ఇది దేవత? దీని కూతురు మరో దేవత? మాట్లాడవేరా? మదం ఎక్కింది, మతి తెప్పింది నీకా నాకా? చెప్పరా?